అందరికీ నమస్తేనండి. అమ్మ ఓమిలి ఫుడ్‌కి స్వాగతం. ఈరోజు వీడియోలో నేను మీకు చింతపండు పులిహోరని ఎలా చేసుకోవాలనేది చెప్తాను. ఎవరైనా సులభంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక గిన్నెలో 2 కప్పుల రైస్ తీసుకున్నాను. కొలతలతో చెప్పాలంటే అర కేజీ రైస్ అండి. 2 కప్పుల రైస్‌కి 4 కప్పుల నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఈ రైస్‌లో అర టీ స్పూన్ నూనె ఏసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. రైస్‌కి సరిపడా 50 గ్రాముల చింతపండుని ఒక గిన్నెలో తీసుకున్నాను. అంటే ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అండి. కొంచెం వేడి నీళ్లు పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టండి. రైస్ అనేది సగం వరకు ఉడికిందండి. ఇప్పుడు మంటని సిమ్‌లో పెట్టాలి. చూడండి రైస్ అయిపోయిందండి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి గిన్నెలో రైస్‌ని చల్లారబెట్టుకోవాలి. చింతపండు నానిందండి. ఇప్పుడు చింతపండు గుజ్జుని చిక్కగా తీసుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోయకుండా చూసుకోండి. స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 3-4 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ సాయిపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు, 3 టీ స్పూన్లు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని దోరగా వేయించండి. 3 పచ్చిమిర్చి సన్నగా కోసినవి వేసుకోండి. అలాగే ఒక 3 ఎండుమిర్చి కూడా వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ మెంతులు తీసుకోండి. పులిహోరలో మెంతులు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇవన్నిటిని చక్కగా వేయించండి. 2 టీ స్పూన్ల జీడిపప్పు తీసుకున్నానండి. వేసుకోకపోయినా పర్వాలేదు. కొంచెం కరివేపాకు వేసుకోండి. అన్నీ వేగాక తయారు చేసుకున్న చింతపండు గుజ్జుని తీసుకోవాలండి. అలాగే 1 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను కళ్ళుప్పును తీసుకున్నాను. మీరు సాల్ట్ అయినా వేసుకోవచ్చు. కొంచెం బెల్లం వేసుకోండి. టేస్ట్ బాగుంటుందండి. చింతపండులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం ఉడికించుకోవాలి. చూడండి అయిపోయింది. ఇది కొంచెం సేపు పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చల్లారి పెట్టిన రైస్‌లో ఈ తాలింపులు కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోండి. మీరు కావాలంటే చేత్తో కూడా కలుపుకోవచ్చు. అయిపోయిందండి. అంతే, చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకోవచ్చు. ఎలా ఉందో మీరు కూడా చేసి చెప్పండి.